వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి పాల్గొవడం అనేది జరిగింది. కాకపోతే సీట్లు పెరిగిన భారతీయ జనతా పార్టీకి ఓట్ పర్సెంటేజ్ లో మాత్రం కేవలం 2% మాత్రమే తేడా ఉంది. 2 అలాగే 3% దగ్గర దగ్గర. మిగతా అంతా సీట్ల పరంగా మాత్రం భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వచ్చింది. జస్ట్ 300 అంటే ఒక 1000 ఓట్ల లోపు దాదాపుగా 3 సీట్లు సాధించడం అనేది జరిగింది. 5000 ఓట్ల లోపల దాదాపు ఒక 5-6 సీట్లు సాధించడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ఏమవుతుందంటే, ఎక్కడైతే లిక్కర్ స్కాములు స్టార్ట్ చేశారో అక్కడ పార్టీలు ఓడిపోవడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అందులో లిక్కర్ స్కామ్ లో మొదటగా ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ తెలంగాణలో పార్టీ ఓడిపోయింది. తర్వాత అక్కడి నుంచి కాస్త ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది. ఆ నుంచి కాస్త ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంబంధం ఉన్న 3 పార్టీలు తమ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, అలాగే ఢిల్లీలో ఆప్ ఓటమిలు చవి చూశాయి. లిక్కర్ స్కామ్ లో ఆప్ నుంచి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, అలాగే బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, వైసీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి. ఇదే కేసులో వీళ్ళందరూ ఢిల్లీలో తిహార్ జైలుకి వెళ్ళిన విషయం తెలిసిందే. మరి నిజంగా నెక్స్ట్ మళ్ళీ కేరళ ఏదో అంటున్నారు. మరి కేరళలో మరి చూడాలి విజయన్ సర్కార్ ఏమైతుంది అనేది. కేరళలో కూడా లిక్కర్ స్కామ్లు చేశారు. లిక్కర్ స్కామ్లతో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలకు లింకులు ఉన్నాయి, అది ఇది అంటున్నారు. సో తెలంగాణ వయాటు ఆంధ్రప్రదేశ్ వయాటు ఢిల్లీ ఇప్పుడు కేరళకు రాబోతుందా? నిజంగా కేరళలో జరిగిందా? ఒకవేళ కేరళలో కూడా ఓడిపోయిందంటే లిక్కర్ స్కామ్ జన్మలు ఇంకెవ్వరు చెయ్యరని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిజంగా లిక్కర్ స్కామ్ల వల్లనే ఈ పార్టీల మీద అవినీతి ఆరోపణలు. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్ల వల్ల. అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్ల వల్ల. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా లిక్కర్ స్కామ్ చాలా మంది ఉన్నారని చెప్పేసి ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. సో అవినీతి అనేది ఒక రకంగా ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఉన్నారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సో బీజేపీ అరెస్ట్ చేయాలని ఇటు కాంగ్రెస్, ఈడీ డెఫినెట్ గా అరెస్ట్ చేస్తుందని బీజేపీ, మేము వదలము, కవిత డెఫినెట్ గా అరెస్ట్ అవుతుందని. సో ఈ విధంగా అవినీతి ఆరోపణలు అనేది ఒక రకంగా మనిషి మైండ్ సెట్ ని చేంజ్ చేస్తుంది. సో ఒక్క కారణంతో ఈ 3 రాష్ట్రాలలో 3 అధికారాన్ని కోల్పోయారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. చవి చూశాయి. లిక్కర్ స్కామ్ లో ఆప్ నుంచి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, అలాగే బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, వైసీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి. ఇదే కేసులో వీళ్ళందరూ ఢిల్లీలో తిహార్ జైలుకి వెళ్ళిన విషయం తెలిసిందే. మరి నిజంగా నెక్స్ట్ మళ్ళీ కేరళ ఏదో అంటున్నారు. మరి కేరళలో మరి చూడాలి విజయన్ సర్కార్ ఏమైతుంది అనేది. కేరళలో కూడా లిక్కర్ స్కామ్లు చేశారు. లిక్కర్ స్కామ్లతో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలకు లింకులు ఉన్నాయి, అది ఇది అంటున్నారు. సో తెలంగాణ వయాటు ఆంధ్రప్రదేశ్ వయాటు ఢిల్లీ ఇప్పుడు కేరళకు రాబోతుందా? నిజంగా కేరళలో జరిగిందా? ఒకవేళ కేరళలో కూడా ఓడిపోయిందంటే లిక్కర్ స్కామ్ జన్మలు ఇంకెవ్వరు చెయ్యరని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిజంగా లిక్కర్ స్కామ్ల వల్లనే ఈ పార్టీల మీద అవినీతి ఆరోపణలు. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్ల వల్ల. అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్ల వల్ల. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా లిక్కర్ స్కామ్ చాలా మంది ఉన్నారని చెప్పేసి ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. సో అవినీతి అనేది ఒక రకంగా ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఉన్నారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సో బీజేపీ అరెస్ట్ చేయాలని ఇటు కాంగ్రెస్, ఈడీ డెఫినెట్ గా అరెస్ట్ చేస్తుందని బీజేపీ, మేము వదలము, కవిత డెఫినెట్ గా అరెస్ట్ అవుతుందని. సో ఈ విధంగా అవినీతి ఆరోపణలు అనేది ఒక రకంగా మనిషి మైండ్ సెట్ ని చేంజ్ చేస్తుంది. సో ఒక్క కారణంతో ఈ 3 రాష్ట్రాలలో 3 అధికారాన్ని కోల్పోయారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.